పేర్తు వన్డేలో భారత్ తడబడుతుంది. స్వల్ప స్కోర్కే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 25 పరుగుల దగ్గర శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. హెజిల్వుడ్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఇక స్టార్క్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుకకు తిరిగాడు కోహ్లీ. పేర్తు వన్డేలో భారత్ తడబడుతుంది. స్వల్ప స్కోర్కే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 25 పరుగుల దగ్గర శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. హెజిల్వుడ్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఇక స్టార్క్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు కోహ్లీ. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. ఈ నెల 25 నుంచి చేపట్టనున్న తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామివారిని కోరినట్లు కవిత తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి బాగుండాలని భగవంతుడిని వేడుకున్నామని అన్నారు. వాళ్ళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇప్పుడు కూడా అదే వాళ్ళ స్వామివారి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంపై కసరత్తు చేస్తుంది. జిల్లా అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల కోసం పోటీ పడుతున్నారు. పార్టీని నమ్ముకొని కష్టపడ్డ వారికే స్థానం దక్కుతుందని ఆశావాహులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మంచిర్యాల జిల్లా అధ్యక్షుల పరిశీలకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అధ్యక్ష ఎన్నికల కోసం కూడా ఏదైతే టీపీసీసీ సంబంధించినటువంటి 2 అబ్జర్వర్లు కూడా మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. ఇటు ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే అధ్యక్ష ఎన్నికలు సజావుగా నిర్వహించడం కోసం కూడా టీపీసీ కూడా వీళ్ళని ఏదైతే అబ్జర్వర్గా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా తిరుగుతూ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఏదైతే పోటీకి ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి డేటా సేకరించడంతో పాటు ఏదైతే వాళ్ళపై ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా ఇతరుల ద్వారా, కార్యకర్తల ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర అబ్జర్వర్లు ఉన్నారు. ఎలా జరగబోతుంది అనే దాన్ని తెలుసుకొని చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఎంతమంది మంచిర్యాల జిల్లా నుంచి, ఇటు ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎంతమంది అబ్జర్వర్ ఏదైతే అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్నారు? మంచిర్యాల, ఆసిఫాబాద్ 2 జిల్లాలలో కూడా ఈ యొక్క సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ గారు, నేను, అదేవిధంగా జ్యోతి గారు, మేము పీసీసీ అబ్జర్వర్లు దాదాపు వారం 10 రోజుల నుంచి ఈ 2 జిల్లాలను కూడా అందరి యొక్క ప్రజల యొక్క అభిప్రాయం, నాయకుల యొక్క ఆలోచనలు, సీనియర్ ఎమ్మెల్యేల యొక్క ఉద్దేశాలు, ఇక్కడ ఉండే సామాజిక పరిస్థితులు అన్నిటి మీద ఒక అవగాహనకు వచ్చి ఒక 6 పేర్లను ఏఐసీసీ అబ్జర్వర్ గారు ఏఐసీసీకి పంపడం జరుగుతుంది. దాదాపు మంచిర్యాలలో మనకు ఒక 28 అప్లికేషన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఆసిఫాబాద్లో ఒక 35 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ప్రతి జిల్లాకు ఒక 6 పేర్లు మేము ఏఐసీసీకి ఏఐసీసీ అబ్జర్వర్ గారు రికమెండ్ చేసి ఉంటుంది. ఆ 6లో కేసీ వేణుగోపాల్ గారు పర్సన్ టు పర్సన్ ఇంటర్వ్యూ చేసి అన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కులగణన, ఇవన్నిటిని చూసుకొని కూడా అనుభవం, అంకిత భావం రెండింటిని కూడా సమతుల్యంగా చూసి ముందుకు వెళ్తాం మేము తప్పకుండా. కాబట్టి ఒక మంచి నాయకుడిని ఈ మంచిర్యాల జిల్లాకు, అదేవిధంగా ఆసిఫాబాద్ కూడా జిల్లాకు కూడా ఇస్తాం తప్పకుండా. ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా, ఈ సంఘటన సృజన అభియాన్ ద్వారా ఇది 2022 ఉదయపూర్ సంకల్ప్ శిబిర్ యొక్క డిక్లరేషన్లో భాగం ఇది. కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లకు కూడా కొత్త డీసీసీ ప్రెసిడెంట్ యొక్క నియామకం ఒక ఉత్సాహాన్ని, మా గెలుపు ఒక ఊతాన్ని ఇస్తుందనే నమ్మకం మాకు 100% ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పుడు ఎన్నికలకు ఏదైతే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఎట్లా ఫోర్స్, అంటే పైనుంచి ఎవరి నుండి కూడా మీకు ఫోర్స్ వచ్చింది, వీళ్ళనే కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి జిల్లా అధ్యక్షులు కానీ కూడా అని అటువంటిది ఏమన్నా ఉన్నది? అయితే ప్రచారం జరుగుతుంది, ఏదైతే కొంత ఒత్తిడి వస్తుంది అబ్జర్వర్ల మీద, వాస్తవం అది? ప్రజలే కాంగ్రెస్,
కాంగ్రెసే ప్రజలు, ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ అంటే ప్రజాపాలన. ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఏఐసిసి నుంచి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఢిల్లీ మంచిర్యాల గల్లీకి వచ్చి డీసీసీ అభ్యర్థిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ కోసం వచ్చింది. రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కూడా చాలా ప్రజా అభిష్టాన మేరకు నాయకుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా కొత్త నాయకత్వాన్ని ఇచ్చింది. ఎటువంటి ప్రెజర్స్ లేదు. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా వాళ్ళ ఆలోచనలు చెప్పడంలో భాగంగా మాత్రమే వాళ్ళ విజిటేషన్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ యొక్క ఆలోచనకి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో, ఒక గ్రామంలో ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తకు కూడా వాళ్ళ ఆలోచనకి కూడా సమానమైనటువంటి తుల్యాన్ని ఇచ్చి మేము అభిప్రాయ సేకరణ చేసినాం. కాబట్టి మా మీద ఎటువంటి ప్రెజర్ లేదు, ఎవరి మీద ఎటువంటి ప్రెజర్. ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా దీంట్లో ఎటువంటి కూడా వారు ఎవరిని రికమెండ్ చేయడం కానీ ఇటువంటి కానీ అసలు సిస్టంలో లేదనమాట. వారు పూర్తి స్వాతంత్రం ఏఐసిసికి, ఏఐసిసి అబ్జర్వర్లకు ఇవ్వడం జరిగింది. ఎటువంటి లేదు, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఇది చేపట్టిల్లు. రేపు ఒక ప్రజలు మెచ్చిన నాయకుడు మంచిర్యాలకు, ఆసిఫాబాద్కు వస్తారనే నమ్మకం మాకు 100% ఉంది. రైట్గా దీనికి సంబంధించి మరొక అబ్జర్వర్ జ్యోతి గారు ఉన్నారు. ఆమె తెలుస్తుంది. చెప్పండి మేడం, ఏంది అసలు ఎట్లా దీన్ని జరుగుతుంది? ఢిల్లీకి ఎంతమంది పేర్లు పంపిస్తా ఉన్నారు? అంటే అక్కడ ఎవరు దీన్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు చూడండి, మాకు పీసీసీ అబ్జర్వర్ల అనిల్ కుమార్ గారికి నాకు 2 డిస్టిక్లు ఇచ్చారండి. సో దాంతో పాటు ఎంతమందిని పంపిస్తున్నాం అంటే మాకు ఆసిఫా జిల్లాది 6 ప్యానెల్ చేయాలి, మంచిర్యాల జిల్లాది 6 ప్యానెల్ చేయాలి. సో దాంతో పాటు 6 ప్యానెల్ 12 మెంబర్స్ ని మేము ఏఐసిసి అబ్జర్వర్ నరేష్ గారు పంపించడం జరుగుతుంది. సో దాంతో పాటు ఆయన పర్సనల్ గా వెళ్ళి అక్కడ కూర్చొని ఎవరైతే అక్కడ పెద్దలు ఉన్నారో, ఖర్గే గారు ఉన్నారు, కేసీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సో వాళ్ళతో కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు దీని మీద ఇంత పగడబందీగా జరుగుతుంది అని అంటే, దీంట్లో పిసిసి గారు కానీ, ఈవెన్ దో మీనాక్షి మేడం గారు కానీ పర్సనల్ గా ఎవరు ఇన్వాల్వేషన్ కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రి గారు కానీ ఎవరు ఇన్వాల్వేషన్ లేదు. ఎందుకు అని అంటే, ఇది రేపు పొద్దున రానున్న లోకల్ బాడీస్ కి చాలా జాగ్రత్తగా ఒక్క సీటు కూడా మిస్ కాకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత డీసీసీ ప్రెసిడెంట్ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న 3 ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేసే బాధ్యత, అలాగే ఇక్కడున్న ఇన్ని లక్షల మంది అంటే కార్యకర్తలే కావచ్చు, నాయకులు, లీడర్లు, కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఉన్న లీడర్లను అందరినీ సమన్వయం చేసే ఒక పదవి ఏదైతుందో, గౌరవప్రదమైన పదవి ఏదైతుందో అది డీసీసీ గారిది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏఐసిసిలో మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి రికమెండేషన్స్ కానీ ఏది కానీ లేదు. ఖచ్చితంగా ఇది పైకి వెళ్ళి అక్కడి నుంచే డిసైడ్ అయ్యి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఒకరొకరు అధ్యక్షులు కొనసాగిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికలైతే లేవు. అంటే ఏంటి అంటే ఎటువంటి పారదర్శక తీసుకోబోతూ ఉన్నారు ఈ విషయంలో? అంటే ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 10 సంవత్సరాల నుంచి లేదండి. గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉన్న వాళ్ళు దాన్ని అట్లే కంటిన్యూ అయ్యారు. కొంతమంది 2019లో వచ్చారు, వాళ్ళు అట్లే కంటిన్యూ అయ్యారు. తీసేస్తే మళ్ళీ రేపొద్దున ఇక్కడ సరైన అంటే ఇప్పుడు చూడండి, స్టేట్ లో మనకు ముఖ్యమంత్రి లేరు కాబట్టి సో దాంతో ప్రకారం వీళ్ళే అట్లనే కొనసాగిరు. ఇప్పుడు ఎట్లయితే మనకు ముఖ్యమంత్రి గారు వచ్చారు, స్టేట్ లో మన ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడైనా ఈసారి మంచిగా డీసీసీని మనం అందజేస్తూ ఉండాలి. గతంలో ఉన్న వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ నిర్ణయాలు కూడా సేకరిస్తూ కొత్త వాళ్ళు ఎలా ఉంటారని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు, ఎమ్మెల్యే గారి అభిప్రాయాలు, ప్రతి ఒక్కరి కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటూ ప్రభుత్వం లేదు, ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాకు ఒక మంచి నాయకుని ఇవ్వడం కోసమే ఇంత ముందుకెళ్తుందండి. ఇదైతే అబ్జర్వర్లు అయితే తెలిపినటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఇటు ఏదైతే ఏఐసిసి నుంచి వచ్చినటువంటి డాక్టర్ నరేష్ కుమార్ తో పాటు టీపీసీ నుంచి కూడా 2 అబ్జర్వర్లు రావడం జరిగింది. ఖచ్చితంగా పారదర్శకంగానే కూడా జిల్లా అధ్యక్షుల ఎన్నికలు అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఒక్కొక్క 6గురిని సెలెక్ట్ చేసి కూడా ఏఐసిసికి పంపడం జరుగుతుంది. అంటే అక్కడ ఏఐసిసి నిర్ణయం మేరకు అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని తెలుపుతా ఉన్నారు. ఎటువంటి ప్రెజర్ లేదు, అదేవిధంగా ఎటువంటి ఒత్తిళ్లు కూడా లోను కాకుండా కూడా పారదర్శకంగానే ఈ ఎన్నిక జరుగుతుందని అయితే అబ్జర్వర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, తరుణ్ కుమార్, రాజనీస్. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆర్టీఓ చెక్పోస్టులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట, ముత్తాగూడెం ఆర్టీఓ చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. వాహనదారుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏసీబీ దాడిలో భారీగా నగదు పట్టుబడింది. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఆర్టీఓ అధికారులు భారీగా లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏమీ లేదు.
ఏం వేయలేదా రోడ్ ఏంటన్నాను పుల్లకి అక్కడ ఏదో వేసి వెళ్తున్నావు కదా ఏం వేయలే వేద్దాం అనుకుని వద్దు వెళ్ళిపోమన్నాడు ఏమైంది ఎవరు వెళ్ళిపోమన్నది తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు. బీసీ బంద్, బ్యాంకుల బంధులతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో ఈ డ్రా తీయనున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి సంబంధించి గత నెల 26న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతంలో మద్యం విధానంలో 2 లక్షలుగా ఉన్న ఫీజు ఈసారి 3 లక్షలకు పెంచారు. మొత్తం 2620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా ఇప్పటికీ 85,363 దరఖాస్తులు రాగా నిన్న ఒక్కరోజే 38,754 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెదకాపర్తిలో శివార్లో ఫిల్టర్ కాఫీ షాప్ పైకప్పు కూలి 2 మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. ప్రమాదంలో హోటల్ యజమాని భార్య, కుమారుడు మృతి చెందగా హోటల్ యజమాని తల్లి, కూతురికి గాయాలయ్యాయి. వారిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యం వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని లింగంపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన 7 నెలల గర్భిణికి ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. వెంటనే నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారంటూ ఆసుపత్రి ముందు బైఠాయించి బంధువులు ఆందోళన చేశారు. మంచాల ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. సమాచారంతో ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్పందించాలి ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించాలి 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 వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ రావాలి రావాలి ఆర్టీఓ గారు వెంటనే రావాలి 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 ఆర్టీఓ గారు వెంటనే రావాలి రావాలి వి వాంట్ జస్టిస్ 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 సస్పెండ్ చేయాలి మానస నిండు ప్రాణం కలిగి ఉన్న వైద్యులను సస్పెండ్ చేయాలి మానస నిండు ప్రాణం కలిగి ఉన్న వైద్యులను. లింగంపల్లి చెందిన పతంగి మానస అనే బాలింత హాస్పిటల్కు ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఈమె రెగ్యులర్గా కోటిలో చెకప్ చేయించుకునేది. ఆ చెకప్లో ఉన్న ప్రిస్క్రిప్షన్లో ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వమని దీంట్లో రాసింది. అయితే ఇక్కడ ఉన్న డాక్టర్ ఆ ఇంజెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే కొద్దిగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈమెను ఇమీడియట్గా ఇబ్రహీంపట్నంలో కాకపోతే అలాగే కోటి హాస్పిటల్ ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకుంది అక్కడి నుంచి కాకపోతే ఉస్మానియాకి తీసుకొని జరిగింది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీంట్లో ఈ యొక్క ఫిర్యాదుదారుడు పతంగి ఆనంద్ ఆరోపణ లేదా అనుమానం ఏంటంటే డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ చెందిన డాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్లే ఈమె మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మంచాల పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్మార్టం చేయిస్తారు. పోస్ట్మార్టం చేయించి టీమ్ ఆఫ్ డాక్టర్తో పోస్ట్మార్టం చేయించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మహిళకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ సహకారాలు కూడా ఉన్నతాధికారులు స్పందించి ప్రస్తుతం చేయడం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్టు కనుక్కున్న తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్‌గ్రేషియా అలాంటివి ఏదైనా ఉంటే మృతురాలి వారి కుటుంబానికి ఇప్పించడం జరుగుతుంది. ఇదే సమయంలో కొంతమంది ఈ యొక్క మంచాల మండలంలో సిఎస్సి ముందు రస్తారోకో చేసి హాస్పిటల్ 4 గ్లాసులు డ్యామేజ్ చేశారు. వారి మీద కూడా కేసు నమోదైంది. ఆ నమోదైన కేసులో తప్పకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద అందరి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. విశాఖ లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో లిటిల్ మిరాకిల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శేషగిరి పాల్గొన్నారు. ముందస్తు కాన్పుల్లో జన్మించే శిశువుల గురించి వైద్యులు అవగాహన కల్పించారు. గత 18 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో తల్లి పిల్లల వైద్యం అందించడంలో లోటస్ హాస్పిటల్ విశిష్ట సేవలు అందిస్తుందని డాక్టర్ శేషగిరి తెలిపారు. లోటస్ ఆసుపత్రిలో విజయవంతంగా నూతన నవజాతి శిశువులను సుమారుగా 150 మందికి పైగా విజయవంత వైద్య సేవలు అందించామని, వారందరితో ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
We have got the best NICU in this part of world in Lotus Hospital. Best ఎప్పుడవుతుందంటే బేసిక్గా మనకి అడ్వాన్స్డ్ బికాస్ ది స్మాల్ బేబీస్ టు సేవ్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్. సో మనకు బేబీస్ ట్రీట్ చేయడానికి స్మాల్ బేబీస్ ప్రీమెచ్యూర్ బేబీస్ ట్రీట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనకి లోటస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్, సిస్టర్స్, NICU స్టాఫ్ and the management. We are able to give almost 100% success rate in this preterm babies, which is almost equal to the most developing countries like America and Europe. So that we are able to achieve with all the support of the management, NICU and the facilities which are available in NICU in the Lotus Hospital. Mana NICU నుంచి వచ్చిన బేబీస్ చాలా అపోహలు ఉంటాయి ప్రజలకి. చిన్న బేబీస్కి ప్రీటర్మ్ బేబీస్కి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటారో ఏమో అని. ఇక్కడ అంతమంది బేబీస్ని చూశారు, వాళ్ళు డెవలప్ అయ్యి ఎంత బాగా ఉన్నారో నార్మల్ బేబీస్ లాగా. దట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ సో దట్ వెన్ ప్రీమెచ్యూర్ ఈస్ బార్న్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళు భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు బేబీస్ లాగే ఉండి వాళ్ళు కూడా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్లో డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంటర్ప్రెనర్స్ అయ్యి నార్మల్గా ఉన్నారు. నేను వాట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ NICU జస్ట్ నాట్ సర్వైవల్, దట్ ఈస్ ఇంటాక్ట్ సర్వైవల్. అంటే వాళ్ళు నార్మల్ బేబీస్ లాగే ఉండాలి. దట్ ఈస్ అవర్ మోటో. జస్ట్ సేవింగ్ ఇస్ నాట్ ద థింగ్. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఎనీ అదర్ బేబీ లాగా వాళ్ళు 1 yearకి నడవడము, స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, ఎక్సెల్ కావడము వాళ్ళ స్టడీస్లో. దిస్ ఈజ్ అవర్ రియల్ గోల్. Gynecologist, retired as a professor and HOD from Andhra Medical College. మన లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కన్సల్టెంట్గా లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. లోటస్ హాస్పిటల్లో పీడియాట్రిక్ నీనేటల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది. డాక్టర్ శేషగిరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసల్ రెడ్డి వెరీ గుడ్ టీమ్ అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి. సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రిమెచ్యూర్ బేబీస్ ఈవెన్ 600 grams బేబీస్ ఆల్సో చాలా బాగా గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు. అటువంటి 100 బేబీలని వేళ ఇక్కడ సమావేశపరచడం చాలా ఆనందంగా ఉంది. అండ్ డెలివరీకి సంబంధించి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లోటస్ హాస్పిటల్లో. పేషెంట్లు కూడా ఒకసారి డెలివరీ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మాకు లోటస్ హాస్పిటల్లోనే కావాలండి. వీఆర్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ విల్ గెట్ ఫ్రమ్ ది పేషెంట్స్. సో విత్ వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ లోటస్ హాస్పిటల్ ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు. ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్కు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా 6 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ప్రాంగణంలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్నారు. దీని ద్వారా ఏపీకి విద్యా వ్యవస్థలను మెరుగుపరచడం, ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వానంతో ఈ పర్యటన జరుగుతుంది. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, క్యాన్బెర్రా, ఆడిలెడ్ వంటి నగరాలను సందర్శిస్తారు మంత్రి లోకేష్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. కుమరాడ మండలంలో అడవి ఏనుగులు భీభత్సం సృష్టించాయి. పంట పొలాలు ధ్వంసం చేశాయి. విక్రాపురం, అంకుల వలస మధ్య ఏనుగుల గుంపు తిష్టవేసింది. రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులను అడవిలోకి పంపేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఏనుగులు చేసిన బీభత్సానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. మిత్రమణ, పార్వతీపురం జిల్లాలో అయితే నిత్యం కూడా ఏనుగు హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నిత్యం కూడా ఈ పంట పొలాల్లోకి అలానే ఊరుల్లోకి రావడంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా గత రాత్రి 3:30-4 సమయంలో అయితే, అంటే తెల్లవారుజామున 3:30-4:30 సమయంలో ఈ ఏనుగులు పూర్తిగా ఈ ఏదైతే విక్రమపురం ఉంటుందో పార్వతీపురం దాదాపు దగ్గరలో 5-6 కిలోమీటర్ల దూరంలో విక్రమపురం గ్రామ ప్రాంతాల్లో అయితే మొత్తం కూడా ఈ యొక్క
అక్కడ ఉన్న శిలాఫలకాలు కావచ్చు, అలానే సూచిక అంటే ఊరి పేరుండే బోర్డును కావచ్చు, ఆ బోర్డు అన్నింటిని కూడా ధ్వంసం చేసి పక్కనే ఉన్న ఈ పంట పొలాలన్నింటినీ కూడా కుమ్మేసి వాటిపైన అక్కడ ఉన్న వాటన్నింటిని కూడా పాడు చేసేసి కొన్నింటిని పక్కకు తీసుకెళ్లి పక్కన పడేసే విధంగా అయితే పూర్తిగా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి ఉంది. దీన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడంతో రైతులు నిత్యం కూడా పార్తీపురం జిల్లా కొమరాడ మండలం జిఎం వలస అలానే సీతంపేట మండలం ఈ డివిజన్ మొత్తం కూడాను దాదాపు ఈ యొక్క ఏనుగుల దాడి వల్ల ఏనుగులు నిత్యం ఈ యొక్క సంచరించడం వల్ల వాళ్ళంతా కూడా తీవ్రంగా అయితే ఆర్థిక నష్టాలను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా దీనికి సంబంధించి వారం రోజులు గడవక ముందే ఇదే ప్రాంతంలో సేమ్ అదే ప్రాంతంలో దగ్గరలోనైతే ఈ యొక్క ఘటన జరగడంతో మరింత రైతులైతే ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నోసార్లు ప్రభుత్వానికి అలానే ప్రభుత్వ అధికారులకు వినతులు అందిస్తున్నా కూడా కనీసం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఈ యొక్క రైతాంగం మొత్తం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఈ యొక్క ఆర్థిక నష్టం ఏదైతే కలిగిందో దాన్ని వెంటనే సత్వరమే అందించి నష్టపరిహారాన్ని అందించి అదేవిధంగా దీనికి సంబంధించి ఏనుగుల గుంపు ఈ సంచారం ఈ యొక్క గ్రామాల్లోకి ప్రజల్లోకి రాకుండా జనావాసాల్లోకి రాకుండా సరైన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపించడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఏవైతే ఈ ఏనుగులు గుంపు గతంలో 9 ఉండేవి, ఇప్పుడు ఒక ఏనుగు పిల్ల చనిపోవడంతో దాదాపు 8కి చేరుకున్నాయి. ఈ 8ంటిని కూడా కుంకి ఏనుగులతో పూర్తిగా వీళ్ళు క్లియర్ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా వాటిని తీసుకొచ్చి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం అయితేనే ఉంది. దానికి సంబంధించి జిముడిపేట ప్రాంతంలో కూడా కుంకి ఏనుగుల ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ కూడా దాన్ని క్లియర్ చేయకపోవడంతో ఈ యొక్క ఏనుగుల గుంపు సంచారం అయితే ఇబ్బంది పెడుతుందనే విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. అయిపోయింది. ఏదిలో పెడతారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆ దేశవాసులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. ట్రంప్ నిరంకుశత్వాన్ని సహించబోమని లక్షలాది మంది అమెరికన్లు రోడ్లపైకి వచ్చి నినదించారు. ట్రంప్ పరిపాలన విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాలలోని 2500కు పైగా ప్రాంతాల్లో నో కింగ్స్ నిరసనలు నిర్వహించారు. అమెరికాలో రాజులు లేరని, అరాచకానికి, అవినీతికి, క్రూరత్వానికి లొంగేది లేదని ప్రజలు మండిపడ్డారు. ట్రంప్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ సమూహాలుగా ఏర్పడి రోడ్ల మీద నిరసనలు తెలియజేశారు. తాము అమెరికాను ప్రేమిస్తామని, ఓ రాజుకు తమ దేశాన్ని అప్పగించలేమని నినాదాలు చేశారు. కాగా ఈ నిరసనలను అమెరికా వ్యతిరేక నిరసనలుగా రిపబ్లికన్లు కొట్టిపారేశారు. ఈ భారీ నిరసనల నేపథ్యంలో అమెరికాలోని ఆయా రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు. కాగా అమెరికాలో జరుగుతున్న నో కింగ్స్ నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తూ యూరప్లోనూ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజాస్వామిక విలువలను పాటించడం లేదని బెర్లిన్, ప్యారిస్, రోమ్, స్వీడన్లోని అమెరికా ఎంబసీల వెలుపల నిరసనకారులు నినదించారు.